నర్సంపేటలో నిన్న శంకర్ గౌడ్ అనే ఆర్టీసీ కార్మికుడు నిన్న కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది. రాత్రి చనిపోవడం జరిగింది. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్య అని చెప్పి చాలా మంది మాట్లాడుతూ దేశ గురించి మనతో పాటు కొంతమంది మహిళలు ఉంటారు, కార్మికులు మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మేడం నమస్తే. ఏదైతే శంకర్ గౌడ్ మృతి పట్ల మీ చాలా బాధాకరము. ఇలాంటి హత్యలు ఆత్మహత్యకు ఎవరు పాల్పడకూడదని నా సోదరులకు సోదరీమణులకు కోరుచున్నాను. గవర్నమెంట్ కంపల్సరీ మన సమస్యల గురించి పరిష్కారానికి ముందు అడుగులు వేస్తున్నది. సమయమును పాటిస్తాము. ఎవరము చావు ఒకటి పరిష్కారం కాదు. నిమ్మలంగా మన సమస్యలను పరిష్కరించుకొని కొట్లాడి మన సమస్యలు మన డిమాండ్లు పరిష్కరించుకుందాం. కానీ ఎవరం మాత్రం ప్రాణ త్యాగాలకు పోవద్దని నేను కోరుచున్నాను. ఏదైతే మన గత ప్రభుత్వంలో కూడా మీరు 55 రోజులు సమ్మె చేయడం జరిగింది. ఈ ప్రభుత్వంలో ఈ ఆటికి 3వ రోజు, కానీ 2వ రోజే శంకర్ గౌడ్ అనే వ్యక్తి మృతి చెందడం జరిగింది. ఆత్మహత్య ప్రయత్నం చేసి చనిపోవడం జరిగింది. ఇది ముమ్మాటికి ప్రభుత్వం చేసిన హత్య అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. ప్రభుత్వం ఇంకా ఎలాంటి స్టెప్ తీసుకోలేదండి. వాళ్ళు నిన్న కేబినెట్ పెట్టారు. కేబినెట్ లో చర్చ చేస్తూనే ఉన్నారు. కానీ ఆయన మనస్తాపము ఆడ డిపోలో ఏం జరిగిందో డిఎం మేడం గారు ఏమన్నారు, మా ఎండి సార్ మాత్రం ఒకటి స్టేట్మెంట్ ఇచ్చారు, మిమ్మల్ని తీసేస్తాము, మీ సమ్మెలో తెస్మ ప్రయోగిస్తాం. అవన్నీ ఎవరు చేయరండి. మన సోదరులకు విజ్ఞప్తి, ఎవరు మన ఉద్యోగాలు ఎటు పోవు, ఎవరు చింతించను అవసరం లేదు. ప్రాణత్యాగాలు చెయ్యకండి. మనకు ఫ్యామిలీ ఉంది, కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు, పెద్ద దిక్కు మనమే. కాబట్టి మనం కొట్లాడి మన సమస్యలను పరిష్కారం చేసుకోవాలి. కానీ చావు ఒకటి పరిష్కారం కాదు సార్. అందరం కొట్లాడదాము. గవర్నమెంట్ దిగి వస్తుంది. రేవంత్ అన్న మనకు మేనిఫెస్టోలో పెట్టింది కంపల్సరీ చేస్తా అని మనకు చెప్తున్నారు, చేస్తారు. బట్టి విక్రమార్క గారు కూడా ఈ రోజు చర్చలు జేఏసీ నాయకులతో జరుపుతున్నారు. పొన్నం ప్రభాకర్ అన్న కూడా చేస్తా అంటున్నారు. కాబట్టి మన సమయం పాటిస్తాము. తప్పకుండా మన జేఏసీ నాయకులు చర్చలు సఫలమవుతాయని కోరుతున్నాను. ఏదైతే మన పక్క రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడం జరిగింది. అక్కడ సాధ్యమైంది, ఇక్కడ తెలంగాణలో ఎందుకు సాధ్యం అవ్వట్లేదు? 90% ప్రాసెస్ కంప్లీట్ అయిందండి. కేసీఆర్ సార్ అన్నారు ఫస్ట్ మేము స్ట్రైక్ చేసినప్పుడు అసలు గవర్నమెంట్ లో విలీనం అనేది కానే కాదని కేసీఆర్ గారే చేశారు. 90% ప్రాసెస్ కంప్లీట్ అయింది. గవర్నర్ ఆమోద ముద్ర పడింది. అపాయింట్మెంట్ డే ఒకటి ప్రకటించేది ఉంది. రేవంత్ రెడ్డి సర్కార్ గారు ఒక అపాయింట్మెంట్ డే ప్రకటించారు. 10% ప్రాసెస్ కి కమిటీలు వేసి కాలయాపన కమిటీలు అవసరం లేదు సార్. 6 నెలల ముందే అప్పుడు పాకిస్తాన్ ఇండియా యుద్ధం అప్పుడు మేము స్ట్రైక్ నోటీస్ ఇచ్చాము. అప్పుడు పాకిస్తాన్ తోటి యుద్ధం అవుతుంది, ఇప్పుడు వద్దు స్ట్రైక్ లో పోకుండా అంటే మేము వెనక్కి తగ్గి మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయినాం. మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయినాయి, పిల్లలకు అందరికి రిజల్ట్ వచ్చినాయి, హాలిడేస్, ఎలాంటి పండుగలు లేవు, ఫెస్టివల్ లేవు. ఇప్పుడు మేము స్ట్రైక్ నోటీస్ ఇచ్చాం. 45 రోజులు అవుతుంది. 45 రోజుల నుండి కమిటీలు వేస్తే నెల రోజులలో 4 వారాలలో ఇప్పుడు కమిటీ నివేదిక ఇస్తుంది అంటున్నారు. అదే స్ట్రైక్ నోటీస్ ఇచ్చినప్పుడు కనీసం లేబర్ కమిషనర్ గారు 3 సార్లు చర్చలకు పిలిచారు మా జేఏసీ నాయకులు. మా యాజమాన్యం ఒక్క రోజు కూడా అటెండ్ కాలేదు. ఎందుకు అటెండ్ కావాలని వీళ్ళు ఏం చేశారు? వీళ్ళకి నాయకులు లేరు, యూనియన్ లేరు, వీళ్ళు రోడ్డు మీదకి రారు. అప్పుడంటే అశ్వత్థామరెడ్డి ఉండబెట్టగా చేశారు. నాయకులు అవసరం లేదు సార్. ఎవరికి వాళ్ళమే నాయకులం అవుతాం. ఎందుకంటే సమస్యలు అలా ఉన్నాయి ఆర్టీసీలో. ఎవరికి వాళ్ళే ముందుకొచ్చి మేము కొట్లాడి మా సమస్యలు ఏందో మేము తీర్చుకుంటాము. ఎవరో వస్తారు ఏమో చేస్తారు కదా, అందరము ఒకటై మేము చేస్తున్నాం. నాయకులు ఉన్నా ఇట్లనే చేస్తాం, లేకున్నా ఇట్లనే చేస్తాం. అప్పుడేమో నాయకులు ఉన్నారు, అశ్వత్థామరెడ్డి గారు ఇది చేస్తున్నాడు అందుకే వీళ్ళు ఇట్లా చేస్తున్నారు, 55 రోజుల నుండి తగ్గుతలేరు. ఇప్పుడు ఎవరున్నారండి? మాకు యూనియన్ లేదు. అయినా కూడా మేము అందరం ఒక్కరమన్నా జాయిన్ అయినామా? ఆర్టీసీలో ఒకరమన్నా డ్యూటీలో పోతున్నామా? ఎవరు బెదిరించినా పోయలేదు. మా సమస్యలు తీరేదానిక మేము రోడ్డు మీదనే ఉంటాం. ఎన్ని రోజులైనా కొట్లాడతాం. కంపల్సరీ గవర్నమెంట్ ద్వారా మాకు గవర్నమెంట్ లో విలీనం చేస్తారు రేవంత్ రెడ్డి సార్ అని ఆశాభావం వెతుకాం. ఏదైతే కొట్లాడి తెచ్చుకుంది తెలంగాణ నిధులు, నియామకాలు, నీళ్లు, అలాంటి తెలంగాణలో ఇప్పటికీ ఈ ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఏంటి తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు అవుతున్నా కానీ ఈ ఆత్మహత్యలు మాత్రం ఆగట్లేదు. ఏంటి ఈ ఆత్మహత్యలు ఆగట్లేదు అంటే వేరే సమస్యల గురించి మాకు తెలియదు సార్. మా సమస్యలు మాత్రం చాలా ఉన్నాయి. మా ఆర్టీసీలో చెప్తున్నాను, మా ఆర్టీసీలో కొందరు ఉంటారు కదా సెన్సిటివ్ వాళ్ళు కొంచెము ఇది చేస్తున్నారు. కానీ ఎవరము ఆత్మహత్యలు చేసుకోవద్దు, కొట్లాడదాం. 1969 నుండి కొట్లాడితే వచ్చింది సోనియా గాంధీ గారు ఇచ్చారు, తెలంగాణ వచ్చింది. ఇప్పుడు ఎన్ని రోజులైతే అన్ని రోజులు కొట్లాడదాం, కొట్లాడి తెచ్చుకుందాం. అంతేగా ఆత్మహత్యలు పరిష్కారం కాదు. ఎవరం వెనకడుగు వేసేది లేదు.
తెచ్చుకుందాం. గవర్నమెంట్ సానుకూలంగా ఉంది, కంపల్సరీ చర్చలు జరుపుతారు. మన జేఏసీ నాయకులు పోయారు, చర్చలు జరుపుతారు, సఫలమైతాయని కోరుచున్నాం సార్.